గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కేసీసీ న్యూస్. నా పేరు శ్వేత దీపిక. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. రాష్ట్రాన్ని చెత్త సమస్య నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ కు విశేష స్పందన. అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు. ప్రధాన డ్రైనేజ్లను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారతరత్న ప్రకటించాలి. కాపు సద్భావన సంఘం నాయకులు డిమాండ్. కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలోని 4.60 కోట్ల వ్యయంతో నిర్మించిన ఆధునిక సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం వర్చువల్ విధానంలో ప్రారంభించారు. కార్యక్రమంకు వర్చువల్ విధానంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీ పరిధిలో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రం నుండి జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకల్ చినరాజప్ప తదితరులు పాల్గొన్నారు. వర్చువల్ విధానంలో కాకినాడ జిల్లా పెద్దాపురం మున్సిపాలిటీలో ఆధునిక తడి మరియు పొడి చెత్త ప్రాసెసింగ్ ప్లాంట్ ను 4.6 కోట్లతో 1.6 ఎకరాల్లో ఈ ప్లాంట్ రోజువారీ ప్రాసెసింగ్ సామర్థ్యం 40 టన్నులతో సమీకృత ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రంను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రానికి చెత్త సమస్య నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతంగా సాగుతోందన్నారు. ఇందులో భాగంగానే కాకినాడ జిల్లా పెద్దాపురం సామలకోట ప్రాంతంలో 400 నుండి 450 కోట్ల భారీ వ్యయంతో వేస్ట్ టు ఎనర్జీ చెత్త నుండి విద్యుత్ ఉత్పత్తి చేసే ప్లాంట్ ను ఏర్పాటు చేస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ పెద్దాపురం సామలకోట పట్టణాల పరిధిలో ప్రజా సౌకర్యార్థం మరియు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా పలు భారీ అభివృద్ధి పనులకు గౌరవ ముఖ్యమంత్రి సమక్షంలో శ్రీకారం చుట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, పెద్దాపురం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మరియు ఆర్డీఓ కృష్ణమూర్తి, పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ రాజు, డిస్ట్రిక్ట్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ ఆఫీసర్ బ్రహ్మతేజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రామారావు, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. ఒక గుంపుగా వేసేసి లెగసీ వేస్ట్ మనము పెంచుకునే వాళ్ళం, అది నేలలో కలిసిపోవడం, అదేవిధంగా గాలిలో కంపు రావడం, ఇదంతా కూడా మనము చూసేవాళ్ళం. దాన్ని అడ్డుకట్టే విధంగా ఈరోజు ఈ చక్కటి కార్యక్రమం మనము ప్రారంభించడం జరిగింది. దాదాపు 4.06 కోట్ల వ్యాయంతో ప్రతిరోజు కూడా 40 టన్నులు కెపాసిటీ ప్రాసెస్ చేసే విధంగా ఈ ప్లాంట్ అనేది ఏర్పాటు చేసుకున్నాము. ప్రస్తుతం మన నగరంలో దాదాపు 25 టన్నులు చెత్త మనం సేకరిస్తున్నాము. ఇప్పుడే ఉన్న చెత్తనే కాకుండా భవిష్యత్తులో జనాభా పెరిగితే కూడా దాన్ని కూడా పరిగణలోకి తీసుకొని 40 టన్నుల కెపాసిటీ గౌరవ ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు, ఉప ముఖ్యమంత్రి ఒక ఆదేశాల మేరకు మనం చేపట్టడం జరిగింది. ఎప్పుడు నిరంతరం ఒక స్వచ్ఛాంధ్ర సాధించాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్న గౌరవ ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా దానికి సహాయ సహకారం అందిస్తున్న ఉప ముఖ్యమంత్రి వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇంతే కాకుండా మన సామలకోటలో జిందాల్ వారి కంపెనీ వారి ద్వారా 450 కోట్ల వ్యాయంతో వేస్ట్ ఎనర్జీ ప్లాంట్ అనేది ప్రారంభించడం జరిగింది. అవి కూడా మాది కూడా మన స్థానిక శాసనసభ్యుల వారు ఒక సహకారంతో, కృషితో ఆ ప్లాంట్ మన పెద్దాపురం నియోజకవర్గం తీసుకురావడం జరిగింది. దీని ద్వారా పెద్దాపురం నియోజకవర్గమే కాకుండా జిల్లాలో ఉన్న 7 నియోజకవర్గాలకు సంబంధించిన పూర్తి చెత్త కూడా ఎనర్జీగా కన్వర్ట్ చేస్తూ చెత్త ఎక్కడ లేని ఒక జిల్లాగా మార్చడానికి రాబోయే 2-3 సంవత్సరాల లోపల అన్ని ప్రాంతాలు కవర్ చేసే విధంగా కృషి చేస్తున్నాము. దీంతోపాటు ఈరోజు చాలా మంచి కార్యక్రమాలకి మనము శ్రీకారం చుట్టాము. మన సామలకోట నగరంలో మంచినీటి సదుపాయాల కోసం కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ శాసనసభ్యులు మరి వర్చువల్గా మరి పెద్దాపురంలోని 4 కోట్ల రూపాయలతో వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఓపెన్ చేశారు. మరి ఇది కాకుండా పెద్దాపురంలోనే జిల్లాకు సంబంధించింది 450 కోట్లు, అది కూడా పని వేగంగా జరుగుతుంది. అలాగే ఇది కాకుండా ఇలా
సామర్లకోట కూడా 4 కోట్ల రూపాయలతో మరి అది కూడా శాంక్షన్ అయింది. అది కూడా పని ప్రారంభించడం. వేళ ఇంకో శంకుస్థాపన చేసాం. పెద్దాపురం సామర్లకోట రెండింటికి కూడా డైరెక్ట్గా ఏలేరు నుంచి మంచినీళ్ళు ప్రజలకు అందించే విధంగా సామర్లకోట పెద్దాపురానికి 38 కోట్లు సామర్లకోట 38 కోట్లు, పెద్దాపురం 38 కోట్లు మేర శంకుస్థాపన చేసాం. అది కూడా 6 months పని పూర్తి చేసే విధంగా చేరింది. అంటే అంత వేగంగా అభివృద్ధి చెందుతాయి పెద్దాపురం. మన చంద్రబాబు గారు వచ్చారు, ఆ కొండ మీదకి వెళ్ళాడు, ఆ ప్లాన్ చూశాడు, అంత వర్క్ జరుగుతుందా? ఏం మాట్లాడతాడు? డెవలప్మెంట్ జరిగిపోతుంది. ఇలా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగ అమరావతి జరిగిపోతుంది చూస్తున్నాడు, ఈయన కూడా పెద్దాపురం డెవలప్మెంట్ అది చూస్తుంది. ఎందుకంటే అంతకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. చంద్రబాబు నాయుడు బ్రహ్మాండంగా బాగా చెప్పించాడు. లేదా ప్రాజెక్టు రావాలి. నేను ఒక మంచి ప్రాజెక్టు మన ప్రాంతానికి అభివృద్ధి, మన ప్రాంతానికి ప్రజలకందరూ కూడా అవసరం ఇది. ఎందుకంటే చెత్త అంతా మన ఇంట్లో వేసుకుంటే మన ఆరోగ్యం కూడా చెత్త ఎక్కడ ఉండకుండా ఆలోచించి మేము చంద్రబాబు అవకాశం ఇచ్చడానికి మేము చేస్తాం. జిల్లాలోని దివ్యాంగుల సంక్షేమం సమస్యల పరిష్కారం నిమిత్తం శనివారం కాకినాడ కలెక్టరేట్ పీజీఆర్ఎస్ ప్రజావాణి హాల్లో ప్రత్యేక గ్రీవెన్స్ జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, డిఆర్ఓ డాక్టర్ టి తిప్పేనాయక్, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏడీఏవై శ్రీనివాస్ తదితర అధికారులు హాజరై జిల్లా నలుమూలల నుంచి వచ్చిన దివ్యాంగుల నుండి అర్జీలు, దరఖాస్తులు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పెన్షన్లు, గృహం, సహాయ పరికరాల మంజూరు, విద్యా, ఉపాధి, ఆరోగ్య సేవలు, సంక్షేమ పథకాలు, బహుళ వికలాంగుల సర్టిఫికేట్, ఇతర శాఖాపరమైన విషయాలకు సంబంధించి మొత్తం 22 అర్జీలు అందాయి. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ సకాలంలో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ప్రతి నెల 3వ శనివారం జిల్లాలో ప్రత్యేక దివ్యాంగుల గ్రీవెన్స్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ప్రత్యేక గ్రీవెన్స్ ద్వారా దివ్యాంగులు పెన్షన్లు, సహాయ పరికరాల మంజూరు, విద్యా, ఉపాధి వంటి అంశాలపై సంబంధించి తమ వినతి పత్రాలను, దరఖాస్తులను నేరుగా జిల్లా అధికారులకు సమర్పించవచ్చునన్నారు. ఈ దివ్యాంగుల ప్రత్యేక పీజీఆర్ఎస్ కార్యక్రమంలో వివిధ సమస్యలపై అందిన అర్జీలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి నిర్ణీత సమయంలో పరిష్కారానికి కృషి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ గ్రీవెన్స్ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు తదితరులు పాల్గొన్నారు. లాస్ట్ మంత్ 111 వచ్చినాయి. ఆ 111 కూడా ఏవైతే చేయగలిగినటువన్నీ కూడా పరిష్కరించడమైనది. సో ఈ రోజు ఎన్ని వస్తాయో చూడాలో, చూసి దాన్ని బట్టి అంటే నెల గ్యాప్ ఉంటుంది కాబట్టి ఒక నెలలో ఖచ్చితంగా వాళ్ళ సమస్యలు సాధ్యమైనంత వరకు పెద్ద ఫైనాన్స్ తో కూడుకున్న సమస్యలు కాదు కాబట్టి, చేయదగ్గ సమస్యలే కాబట్టి చేస్తాము. కొంతమంది ఎంప్లాయ్మెంట్ కొరకు కూడా వస్తున్నారు. సో ఇక్కడ వికాస పీడీ కానీ లేకపోతే మన డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్తో చెప్పి ప్రతి వారం కూడా జాబ్ మేళా అనేది ఒకటి నిర్వహిస్తున్నారు. సో జాబ్ మేళాలో వీళ్ళకు కొంచెం ప్రాధాన్యత క్రమంలో వీళ్ళు చేయగలిగినటువంటి పనులు ఇప్పించమని చెప్పేసి వాళ్ళకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి స్పెషల్గా ఎవరైనా ఎంప్లాయ్మెంట్ అడిగితే కూడా వీళ్ళని సానుభూతితో పరిశీలించాల్సిన అవసరం ఉంది కాబట్టి అది తెలియజేస్తూ వాళ్ళకి చెప్పినాము. సో సాధ్యమైనంత వరకు వికలాంగులకి ఎవరైతే సమస్యలతో వస్తున్నారో వాటిని పరిష్కరించడానికి ప్రయత్నిస్తాము. ఆ విధంగా చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. అంతేకాకుండా ఈ యొక్క హౌస్ సైట్స్ గురించి, అదే ఎంప్లాయ్మెంట్ గురించి కూడా రావడం జరుగుతుంది. వారందరికీ కూడా ఎవరు వచ్చినా కూడా వాళ్ళందరినీ కూడా వాళ్ళ సమస్యల్ని అన్ని ఓపికగా విని అవన్నీ రికార్డ్ చేసి వాళ్ళకి రిసిప్ట్లు కూడా ఇచ్చి వారి యొక్క సమస్యల పరిష్కారానికి అప్పటికప్పుడు కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ లేనివైతే మనం కన్సర్న్ డిపార్ట్మెంట్స్కి రిఫర్ చేసి అక్కడి నుంచి వారి యొక్క సమస్యల పరిష్కారాన్ని చేయడానికి అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాము. ఈ యొక్క అవకాశాన్ని మన ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే మన జిల్లా విడిపోయినా కూడా విభిన్న ప్రతిభావంతులు ఎక్కడున్నా కూడా వారి సమస్యల నిమిత్తం కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవచ్చు అని తెలియజేస్తారు. నగరంలో గత రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ యంత్రాంగం పూర్తి స్థాయిలో అప్రమత్తమైంది. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వలు ఏర్పడకుండా ప్రధాన డ్రైనేజీల ద్వారా వర్షపు నీరు వేగంగా వెళ్లిపోయేలా అధికారులు చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ అధికారులతో కలిసి నగరంలోని ప్రధాన డ్రైనేజీలు, నీరు నిలిచే ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వర్షపు నీరు ఎక్కడా నిల్వ ఉండకుండా ముంపు సమస్య తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వర్షపు నీరు నిలిచే అవకాశం ఉన్న 5 ప్రధాన ప్రాంతాలను ప్రత్యేకంగా గుర్తించి అక్కడ సిబ్బందిని మోహరించినట్లు తెలిపారు. ఎన్ఎఫ్సిఎల్ ఫీల్డ్ సమీపంలోని ప్రధాన డ్రైన్ పరిశీలించి డ్రైనేజ్లో పేరుకుపోయిన చెత్తను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. గతంలో ఒకే డ్రైన్ ఉండగా గ్రీన్ పార్క్స్
వరకు మరో డ్రైన్ నిర్మించినప్పటికీ అది ఇంకా వినియోగంలోకి రాకపోవడంతో ఆ ప్రాంతంలో నీరు నిలిచే పరిస్థితి ఉందన్నారు. ప్రత్యేక బృందాలతో డ్రైన్లో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తూ నీటి ప్రవాహాన్ని సాఫీగా కొనసాగేలా చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. డ్రైన్లలో పడిన చెట్లను వెంటనే తొలగించేందుకు విద్యుత్ శాఖతో సమన్వయం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. అలాగే వ్యవసాయ శాఖను కూడా అప్రమత్తం చేసి పంటలకు నష్టం జరిగినా వెంటనే స్పందించేలా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇతర అవరోధాలను తొలగించేందుకు ప్రత్యేక బృందాలు 12 గంటల షిఫ్టుల వారీగా పనిచేస్తున్నాయని తెలిపారు. ఈఈలు, డిఈలు, ఇతర అధికారులు నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తూ ఎక్కడైనా నీరు నిలిస్తే 2 గంటల్లో పూర్తిగా తొలగించాలని కార్యాచరణ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నూకలమ్మ అమ్మవారి ఆలయం సమీపంలో కొంతమేర నీరు నిలవడంతో అక్కడ ప్రత్యేక సిబ్బందిని నియమించి నీటిని సుబ్బయ్య హోటల్ వైపు మళ్లిస్తూ పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చినట్లు తెలిపారు. కమిషనర్ వెంట అడిషనల్ కమిషనర్ కేటీ సుధాకర్, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్, ఎస్ఈపీ వెంకట్రావు, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ పృథ్వీచరణ్, ఉద్యావన శాఖ ఏడీ శ్రీనివాసరావు, ఇంజనీరింగ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన దుమ్ములపేటలో కూడా అవుట్ ప్లేస్ ఉంది. అక్కడ కూడా మనం ప్రకటన పెట్టి ఈ వచ్చిన ఈ గార్బేజ్ అంతా కూడా క్లీన్ చేస్తున్నాం. ఎప్పటికప్పుడు వాటర్ క్లీన్ అప్ అయిపోతుంది. అట్లాగే మనకి రైల్వే జంక్షన్ దగ్గర కూడా బిఎస్ఎన్ఎల్ దగ్గర కూడా ఒక అవుట్ ప్లేస్ ఉంది. అవి కూడా మనం ఇట్లాగా వచ్చిన డ్రైన్లో వచ్చిన ఈ గార్బేజ్ అంతా క్లీన్ చేయడంలో వాటర్ ఎప్పటికప్పుడు ఫ్లో అయిపోతుంది. ఇప్పుడు ఏమంటే ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వరకు కొన్ని చెట్లు కొట్టేశారు. స్టేడియం దగ్గర ఉన్న చెట్లన్నీ కూడా నరగడం వల్ల అవి కూడా డ్రైన్లో పడ్డాయి. అవి కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకుని అవి కూడా రిమూవ్ చేయడానికి యాక్షన్ తీసుకుంటాం. హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎలక్ట్ చేయడం జరిగింది. ఎలాంటి చెట్లు ఏదైనా కరెంట్ పొరుగులు పడిపోవడం కానీ లేకపోతే ట్రాఫిక్ పడిపోవడం కానీ ఉంటే అవి కూడా మనం రిమూవ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని లోతట్టు ప్రాంతం ఉన్నాయి. మదర్ తెరిసా ప్రాంతం కానీ అక్కడ కొన్ని చోట్ల లోతట్టు ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ కూడా మనకి మనిషిని బట్టి ఏదైతే మనకి వార్పులో అవ్వకుండా వాటర్ ఈ గార్బేజ్ అడ్జస్ట్మెంట్ కాబట్టి అవి కూడా తీసేట్టుగా ఉంది. ఎక్కడైనా అబ్స్ట్రక్షన్ పెట్టడానికి అన్ని అబ్స్ట్రక్షన్ కూడా తొలగించడానికి పెట్టాం. ప్రతి శానిటరీ సిబ్బంది కూడా ఇప్పుడు చేరుంది జాబ్. అదేవిధంగా ఈలు డిఈస్ అందరూ కూడా మన వర్కౌట్ చేయడం జరిగింది. 3 ప్రక్రియలు పెట్టాము. ప్రక్రియ ద్వారా ఎక్కడైతే వాటర్ సెకండ్ అవుతుందో అవి అన్ని తొలగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఆల్ డిపార్ట్మెంట్తో మనం ఈ డ్రైనేజీని ఉన్న ఈ వాటర్ పేరిపోయింది వితిన్ 2 అవర్స్లో మొత్తం ఫ్లో అయ్యే విధంగా మనం యాక్షన్ తీసుకున్నాం. అదేవిధంగా ప్రత్యేకంగా నూకలమ్మవారి గుడి దగ్గర వాటర్ కొంచెం చేరుకుంది. అది బిలో 1 మీటర్ ఉంది. అక్కడ కూడా 2 మనుషులు పెట్టి మనకు అటు సుబ్బయ్య హోటల్కి వెళ్ళే విధంగా కొంత వాటర్ అటు మళ్ళిస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ మనకి ఆల్రెడీ అమ్మవారి గుడి దగ్గర నుంచి ఓవర్ తీసుకుంది. అక్కడ ట్రైన్ నేరో అయిపోవడం వల్ల చేసాము. ఆ ట్రైన్ కూడా పెద్ద నేర చేయడానికి మనం ఆల్రెడీ ఎస్టిమేషన్ తయారు చేసాము. సుమారు కొంత ఎక్కువ అమౌంట్తో కూడా అవి వర్క్ విల్ బి టేకన్ అప్ వెరీ సూన్. మెయిన్ వైల్ అక్కడ కూడా మన సిబ్బందులు పెట్టి ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం అన్నీ కూడా ఈ ప్రికాషనరీ స్టెప్స్ తీసుకుంటున్నాము. అందులో కూడా ఎవరు కూడా ఏ విధమైన ఇబ్బంది లేకుండా మనం ఆల్ స్టెప్స్ తీసుకుంటున్నాము. ఇక్కడ డ్రింకింగ్ వాటర్ కూడా ఆల్రెడీ మనం సప్లై చేస్తున్నాము. డ్రింకింగ్ వాటర్ ఏమీ ప్రాబ్లం రాకుండా కానీ ఏదైనా ఇబ్బంది ఏర్పడకుండా అన్ని చర్యలు తీసుకుంటాము. ఆల్ డిపార్ట్మెంట్ని కూడా ఆల్ స్టాఫ్ కూడా అలర్ట్ చేశాము. విశ్వనట చక్రవర్తి స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారతరత్న అవార్డును కేంద్ర ప్రభుత్వం ప్రకటించాలని ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నిడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, నాయకులు వెన్నపు చక్రధర్ డిమాండ్ చేశారు. ఆంధ్ర కాపు సద్భావన సంఘం ఆధ్వర్యంలో కాకినాడ 5 బిల్డింగ్ సెంటర్లో గల ఎస్వి రంగారావు కాంస్య విగ్రహం వద్ద ఎస్వి రంగారావు 52వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయన విగ్రహానికి సంఘ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కాపు సద్భావన సంఘం అధ్యక్షులు వాసిరెడ్డి యేసుదాసు, ప్రధాన కార్యదర్శి చిట్నిడి శ్రీనివాస్, గౌరవ అధ్యక్షులు బసవ ప్రభాకర్ రావు, నాయకులు వెన్నపు చక్రధర్ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ముమ్మిడి సత్యనారాయణ, అడబాల సత్యనారాయణ, బుద్రరాజు సత్యనారాయణ రాజు, రెడ్నం రాజా, కోన ఉమేష్, కొప్పిశెట్టి శ్రీను, గంగిరెడ్డి వెంకటరమణమూర్తి, లంక రామ్మోహన్ రావు, తిరుమల శెట్టి మురళీ శ్రీనివాస్, గొట్టుముక్కల విష్ణు తదితరులు పాల్గొన్నారు. మన దేశంలో ఇవ్వకపోయినా జగస్తాలోని ఆ రోజుల్లోనే మొట్టమొదటి భారతీయుడిగా అవార్డు అందుకున్న ఎత్తి ఎస్వి రంగారావు గారు. అంటే భారతదేశం గుర్తించకపోయినా, ఆంధ్ర గుర్తించకపోయినా ఆ రోజుల్లో జగస్తాలో ఆయనకి అవార్డు వచ్చింది. ఈ భారతదేశంలో ఎవరికి కూడా రాలేదు. అదంతా కూడా గర్వకారణం అని చెప్పి తెలియజేసుకుంటూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా ఆయనకి భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎన్నో గొంతులు చెప్పున్నాయి. ఆ గొంతులు కూడా చాలా మట్టికి కాలం చేసి ఉన్నారు. కానీ ప్రభుత్వాల మట్టికి చేంగుట్టిన సందర్భాలు కూడా లేవు. ఏ రకంగా భారతరత్నం అందుకోవడానికి అర్హుడు ఎస్వీఆర్
ఎస్వీఆర్ తప్ప మరొకరు కాదు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తూ, ఆయన మన మధ్యలో ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి, తెలుగు ప్రజలకే, భారతదేశానికి కూడా బతికే ఉంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. కొలిది మన పాత తరం కానీ, తాతలు కానీ, పెదనాన్నలు కానీ, మరి తల్లిదండ్రులు కానీ ఏ రకంగా వారి బాధ్యత పిల్లల మీద ఉంటుందో అవన్నీ కూడా చాటి చెప్పి కుటుంబ విలువలు నింపినటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎస్వి రంగారావు. అలాగే ఘటోత్కచుడి పాత్ర అయినటువంటి ప్రతి నాయకుడి పాత్రను కూడా మెప్పించి చలనచిత్ర రంగంలో అద్భుతమైన మరి వ్యక్తిత్వాన్ని చాటుకున్నటువంటి వ్యక్తి. మరి చివరి దశలో 1974లో ఆయన మరణించడం జరిగింది. అలాగే మన దాసు గారు చెప్పినట్టుగా భారత రత్నకి అర్హుడైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే ఎస్వి రంగారావు. వారు చెప్పినట్టుగా కాపు కులంలో పుట్టాడు కాబట్టి ఆయనకి భారత రత్న ఇవ్వడం లేదనేది వారు ఏదైతే చెప్పారో అందులో స్పష్టంగా ఉంది. ఖచ్చితంగా భారత రత్న ఎస్వీఆర్కి ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరూ కూడా కోరుకుందాం, డిమాండ్ చేద్దామని చెప్పి ఈ వర్ధంతి సందర్భంగా మనందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మీ అమూల్యమైనటువంటి సందేశాన్ని మా ఇంట్లో ఆటోగ్రాఫ్ ఫోటో ఇవ్వాలంటే ఆయన వెంటనే పాపం ఇచ్చే ఇవ్వడం జరిగింది. 1971లో జరిగింది. తర్వాత 3 సంవత్సరాలు కాలం చేశారు. అది కొడుకు ఆయన సంతకం పెట్టాను. ఆయన చేయడం జరిగింది. ఆయనకే నాకు అనుభవం ఉంది కాబట్టి నేను చెప్తాను. ఆయన సినీ ఫీల్డ్లో ఎలాగున్నారో ఏంటన్నీ కూడా చక్కగా చెప్పి వర్ణించారు. ఆ రోజుల్లో ఆయన లేకపోవటం నేను చాలా బాధాకరమైన విషయం. ఆయన ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయనకి ఏం చెప్పినట్టు భారతరత్న ఇవ్వాలి. నేనే లెటర్ రాసి పెడతాను. ఓకే, ఎందుకంటే ఓటు మాటలు అయితే ఎవరు ఉండేది కాబట్టి లెటర్ రాసి ఎవరు పంపించాలో అందరికీ నేను పంపించడం జరుగుతుంది. ఈ చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి పంపండి. ప్రపంచమే మెచ్చినటువంటి మహానటుడు ఎస్వీఆర్ గారి యొక్క సామర్ల వెంకట రంగారావు గారి 52వ వర్ధంతికి ఈరోజు నాయకులందరూ కూడా చేరి వారికి పూలమాల వేసి గౌరవించుకోవడం జరిగింది. కానీ వారి యొక్క నటనా కౌశల్యాన్ని ప్రపంచంలోనే మెచ్చని వారు ఎవరూ లేరు. ఇంతగా మంచి గుర్తింపు పొంది పెద్ద పెద్ద నటులను సైతం వారికంటే హుందాగా ఉన్నతంగా నటించినటువంటి ఈ సామర్లకోట వెంకట రంగారావు గారికి ఇంతవరకు గుర్తింపు రాకపోవడం, అంటే అవార్డులు సరైనవి రాకపోవడం అనేటువంటిది బాధాకరం. అయినప్పటికీ నటనలో వారు ఎప్పటికీ చిరంజీవులై ఎప్పటికీ వారు ఎన్ని తరాలైనా బతికే ఉంటారు. మా అందరికీ అదేవిధంగా మిగతా నటులందరూ కూడా ఆదర్శం. మరొక విషయం ఏంటంటే ఎస్వి రంగారావు గారు కాకినాడ నుంచే యంగ్ మ్యాన్స్ హ్యాపీ క్లబ్ ద్వారానే ఈ స్థాయికి రావడం ఇది కాకినాడ నగరానికి కూడా ఒక గర్వకారణం అని తెలియజేస్తూ, విద్యార్థుల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించే కార్యక్రమంలో భాగంగా కాకినాడ రామారావుపేట నారాయణ ఈ టెక్నో అండ్ ఒలింపియాడ్ పాఠశాలలో ఇన్వెస్టియర్ సెరమనీ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాకినాడ అసిస్టెంట్ కలెక్టర్ ప్రియా శివాష్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ విభాగాల్లో నాయకులుగా ఎన్నికైన విద్యార్థులచే మార్చ్ పాస్ జరిగింది. ముఖ్య అతిథి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి విశేష అతిథులుగా నారాయణ పాఠశాల ఏజీఎం రాఘవేంద్రరావు, జోనల్ కోఆర్డినేటర్ సుంకరమూర్తి, పాఠశాల ప్రిన్సిపల్ షర్మిల, రీజనల్ లైఫ్ స్కిల్స్ ట్రైనర్ ప్రవీణ్, అకాడమిక్ డీన్ రమణారావు, వైస్ ప్రిన్సిపల్ శిరీష పాల్గొన్నారు. విద్యార్థుల్లో పాఠశాల స్థాయి నుండి నాయకత్వ లక్షణాలు పెంపొందించడం వలన భావితరంలో సమాజానికి ఉపయోగపడే విధంగా ఉత్తమ నాయకులుగా రూపొందుతారని ముఖ్య అతిథి ప్రియా శివాష్ పేర్కొన్నారు. విద్యార్థులకు విద్యతో పాటు ఎన్నిక విధానాలు, నాయకత్వ లక్షణాలు మొదలైన వాటి పట్ల అవగాహన ఉండాలని ఏజీఎం రాఘవేంద్రరావు పేర్కొన్నారు. ఈ వేడుకకు వ్యాఖ్యాతగా లైఫ్ స్కిల్స్ ట్రైనర్ మణికుమార్ వ్యవహరించారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ కార్యక్రమం ఘనంగా ముగిసింది. You have to feel grateful towards them. You have to be a good child, you have to be a good citizen, and above all, you have to be a good human being in life. If I talk about studies, so most of the time we believe motivation is everything. I know motivation is important, but more than that, from my journey of 4 to 5 years, what I have realized is more than motivation, it is discipline which matters the most. Because discipline will bring consistency in your studies. You can be an average student, you need not to be extraordinarily talented.
But if an average student will put efforts day by day, consistently, he can be successful or she can be successful. Other than this, I just would like to say, just believe in yourself, have trust, whatever is happening, be grateful towards that, and strive to be happy. After all, the purpose of life, according to me, is to feel happy and be satisfied. That comes from a balanced lifestyle. Enjoy your studies, focus on the sports also, it's good career in sports also, and extracurricular activities. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ ఆదేశాల మేరకు కాకినాడ రూరల్ నియోజకవర్గం పరిధి 49వ డివిజన్ అశోక్ నగర్ నందు ఎస్వి రంగారావు విగ్రహం వద్ద నుండి ఇంద్రపాలెం జంక్షన్ వరకు కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు ₹1,70,00,000 వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులకు స్థానిక కూటమి నాయకులు అధికారులు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సహకారంతో కాకినాడ రూరల్ నియోజకవర్గ పరిధిలో మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలను ముమ్మరంగా అమలు చేస్తున్నటువంటి కాకినాడ రూరల్ గౌరవ ఎమ్మెల్యే పంతం నానాజీ కృతజ్ఞతలు తెలిపారు. మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టామని కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు నూకల నారాయణరావు, మానేడి సుబ్రహ్మణ్యం, ఇంటి గంగా రాజేష్, కొల్లబత్తుల అప్పారావు, ఉషారాణి, కోనాల కృష్ణ, దాది మధు, ముమ్మిడి వాసు, మాగాపు మహేష్, మల్లిపూడి ఈశ్వర్, శ్రీరంగం వాసు, తోకల ముఖేష్, గౌతు చిన్న, రెడ్డి సత్యబాబు, పరవస్తు పవన్, గంగమళ్ళ సత్యరాజు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ₹1,70,00,000 జనరల్ మున్సిపాలిటీ పన్నును తీసుకొచ్చి యుద్ధ ప్రతిపాదకంగా ఈ రోడ్డు వేయించడం జరుగుతుంది. ఏదైతే ప్రజలకు ఇబ్బందులు ఉన్నాయో తక్షణమే అక్కడ నానాజీ గారు చూడడం, తక్షణమే పనులు నియించడం, ప్రతిదానికి కూడా యుద్ధ ప్రతిపాదకంగా మార్గదర్శకంగా కాకినాడ రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఈ రోజు 47వ డివిజన్, 48వ డివిజన్, 50వ డివిజన్ వరకు కూడా అనేకమైనటువంటి ప్రాంతాల్లో ప్రజలు ఇంద్రపాలెం బ్రిడ్జి దాకా కూడా వెళ్ళేటటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క నానాజీ గారు చేసినటువంటి దానికి ప్రజలందరూ హర్షిస్తున్నారు. సార్ ఇంకా శానిటేషన్ విషయంలో గాని, ఆరోగ్యపరంగా గాని మమ్మల్ని అందరినీ ప్రోత్సహించు. ఆయన జనసేన, టీడీపీ, బీజేపీ అందరినీ ప్రోత్సహించు. యుద్ధ ప్రతిపాదనగా మా దగ్గర వాటిలో ఏమైనా సమస్యలు ఉంటే తీసుకొచ్చి తక్షణమే పెట్టి చేసినందుకు మరొకసారి 47వ డివిజన్ నుంచి నానాజీ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. పరిస్థితిని వివరించి వాళ్ళ యొక్క సమస్యలను విశదీకరించడంతో ఆయన వెంటనే స్పందించి మున్సిపల్ కార్పొరేషన్ వారిని సంప్రదించి జనరల్ ఫండ్ నుంచి ₹1,70,00,000 శాంక్షన్ తీసుకొచ్చి ఎస్వి రంగారావు స్టాట్యూ దగ్గర నుండి ఇటు ఇంద్రపాలెం లాకుల వరకు రోడ్డు ప్లస్ అభివృద్ధి కార్యక్రమాలని పూర్తి చేయడానికి ఆయన ఆదేశాల ప్రకారంగా, ఆయన చెప్పిన ప్రకారంగా ఈ రోజు ఇక్కడ శంకుస్థాపన కార్యక్రమం జరుగుతుందండి. ఇదే విధంగా ప్రతి ఒక్కరూ ఈ రోజు ఈ కార్యక్రమంలో బీజేపీ, టీడీపీ, జనసేన నాయకులందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వర్తించడం జరిగింది. ముందు కూడా ఇటువంటి సమస్యలు ఏమున్నా సరే ఆయన వెంటనే స్పందించి పూర్తి చేస్తారని చెప్పి ఆయన తరపున కూటమి నాయకులుగా మేమందరం హామీ ఇస్తున్నాం. ముద్రగడ పద్మనాభం లేకపోవడం ప్రజలకు తీరని లోటు అని పద్మనాభం కుటుంబానికి, తమ కుటుంబానికి ఎంతో స్నేహపూర్వకమైన అనుబంధం ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. దివంగత నేత ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని మాజీ ఎమ్మెల్యే వర్మ పరామర్శించారు. ముందుగా ముద్రగడ పద్మనాభం చిత్రపటానికి మాజీ ఎమ్మెల్యే వర్మ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ముద్రగడ కుమారులు బాలు, గిరిలను ఓదార్చారు. కుటుంబానికి నాకు చిన్నప్పటి నుంచి తెలిసి మా తాతగారు, అమ్మగారు మరి ఎంతో చిన్నపిల్లవాడు వచ్చినా సరే ఎంతో మర్యాదగా గౌరవించడం వల్ల మర్యాదగా సహాయించడం, మర్యాదకే మారిపోయారు ముద్రగడ పద్మనాభం. ఏదైనా ప్రజలకు ఒక కమిట్మెంట్ ఇస్తే ఆ కమిట్మెంట్ గురించి ఆయన ఎంత దూరం అన్న పోరాటానికి ఎప్పుడు వెనక మనిషి, అదేవిధంగా మాట నిలబెట్టుకునే మనిషి. అటువంటి వ్యక్తి ఈరోజు లేకపోవడం అందరికీ బాధాకరంగా ఉంది. ఈరోజు మా నియోజకవర్గం నుంచి అందరం కూడా ఒకసారి పిల్లలిద్దరు బాబు వీరి గారిని కలిసి వారి ధైర్యం చెప్పడం జరిగింది. ఆ భగవంతుడు ఆ కుటుంబానికి అండగా ఉండి వారందరికీ ధైర్యంగా ఉంది ఆయన యొక్క ఆశీస్సులు ఉండాలి. ప్రభుత్వ పాఠశాలల్లో హాస్టల్స్ లో చదువుతున్న పేద విద్యార్థుల అభ్యున్నతికి రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు తనకు వచ్చిన పుస్తకాలను పేద విద్యార్థులకు పంపిణీ చేయడం అభినందనీయమని సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ పేర్కొన్నారు. మండల కేంద్రం కరప గ్రామంలో గల మహాత్మా జ్యోతిరావు పులే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయంలో 235 మంది పేద విద్యార్థులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ₹50,000 విలువ గల పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది.
కార్యక్రమానికి కరప గ్రామ మాజీ సర్పంచ్ పోలిశెట్టి తాతీల అధ్యక్షత వహించగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్, తూర్పుగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తలాటం హరీష్ ముఖ్య అతిథిగా, రాజ్యసభ సభ్యుడు సానా సతీష్ బాబు కార్యాలయం ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తలాటం హరీష్, మేకా లక్ష్మణమూర్తులు విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు. అదేవిధంగా గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ కెవి రామకృష్ణకు అందజేశారు. ఈ సందర్భంగా సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ మాట్లాడుతూ, ఒక మంచి ఉద్దేశంతో సానా సతీష్ బాబు తనను కలిసే వారికి పుష్పగుచ్చాలకు బదులుగా నోట్బుక్స్ తేవాలని కోరగా, అభిమానులు, పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నోట్బుక్స్ తేవడం, వాటిని మా ద్వారా పంపిణీ చేయించడం ఆయన సమాజం పట్ల ఉన్న నిబద్ధతకు తార్కాణమని అన్నారు. మేఘా లక్ష్మణరావు మాట్లాడుతూ, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు దేవో వెంకన్న, ముమ్మిడి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలకి ఈ పరంగా కూడా విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుంది. సానా సతీష్ బాబు గారు ఇంకా స్పోర్ట్స్ పరంగా కూడా మా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు, ఏ స్కూల్లో గేమ్స్ పరంగా లేని చోట ఆ గేమ్స్లో గ్రౌండ్లో ఆ కోర్ట్స్ వేయించడం కానీ, బాల్స్ కానీ, మన దగ్గర స్కూల్స్ మేము సానా ఫౌండేషన్ ద్వారా ఒక 30 స్కూల్స్ మేము దత్తత తీసుకున్నాం. అన్ని స్కూల్ దగ్గర పత్తిపాడు దగ్గర నుంచి ఏ స్కూల్ అయినా సరే మా దగ్గరకు వచ్చిన స్కూల్కి ఏమైనా సరే మనం ఆ స్కూల్ గేమ్స్ కానీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఇలాగే మన కరప తాతీలు గారు ఎప్పటి నుంచో అలా సోషల్ సర్వీస్ ఎప్పటి నుంచో చేస్తున్నారు. ఈయన ఉండటం వల్ల కూడా కరపలో అందరికీ ఉపయోగపడుతున్నాడు. ఇలాంటి మనుషులు కూడా ఉండటం వల్ల ఊరికి మంచి జరుగుతుంది. ఇలాంటి వాళ్ళు ఇంకా ఫ్యూచర్లో అన్ని విషయాలు అతని పనులు మొదలెక్కుని ఈ రోజున ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాను ముఖ్యంగా అభినందిస్తున్నాను. ఇంత ఆయన సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా సానా సతీష్ బాబు గారు రాజ్యసభ ఎంపిక అయ్యాక, స్పోర్ట్స్ పరంగా ఆంధ్ర సెక్రటరీ అయ్యాక, ఇండియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మెంబర్ అయినా ఆయన ఎప్పుడు యాక్చువల్గా అయితే మీకు ఏపీఎల్ అన్నది ఎప్పుడు వైజాగ్లో జరిగేది. ఈసారి కొత్తగా తీసుకొచ్చి మంగళగిరి కానీ కరప కానీ తీసుకొచ్చారు. మంగళగిరి ఫైనల్లో ఏపీఎల్ ఫైనల్ ఐపీఎల్ కన్నా ఎక్కువ జనం వచ్చి చూశారు. నిజంగా ఇంత ఆలోచన వచ్చినందుకు సానా సతీష్ బాబు గారు క్రికెట్ మీద కానీ స్పోర్ట్స్ మీద కానీ ఎంతో మక్కువతో ఆయన చేస్తున్న అభివృద్ధి. ఇంకా మన కాకినాడలో కూడా త్వరలో మంచి క్రికెట్ స్టేడియం వస్తుంది. ఇవన్నీ మన చుట్టుపక్కల క్రికెట్ కానీ స్పోర్ట్స్ కానీ అభివృద్ధి చెందుతుంది. సానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ చైర్మన్ తలాట హరీష్ గారు, ఫౌండేషన్ సభ్యులు, గ్రామంలో ఉన్న పెద్దలు తాతీలు గారు, దేవి వెంకన్న గారు, మిగతా అందరూ కూడా ఇక్కడ రావడం జరిగింది. వారందరూ సహకారంతో ఇవాళ బీసీ హాస్టల్ నందు సుమారు 50,000 రూపాయల సంబంధించి నోట్బుక్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 10,000 రూపాయలు నగదు, అంటే ఇక్కడ ఉన్న ఏదైనా చిన్న ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ఏదైనా ఖర్చు పెట్టమని ఆ పిల్లలకి ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడ చెప్పదలింది అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ సంక్షేమ హాస్టల్స్కి విపరీతంగా ఆయన నిధులు వెచ్చించి ఆ బిడ్డల చదువుల కోసం, క్రీడల కోసం ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే ఈ ప్రభుత్వం వచ్చాక 42 లక్షల రూపాయల నిధులు ఈ యొక్క బీసీ సంక్షేమ హాస్టల్కి ఇవ్వడం, అనేక మంది అధికారులు నిత్యం సందర్శిస్తూ ఉంటున్నారు. అదేవిధంగా వారు పడుకోవడానికి, రాత్రులు పడుకోవడానికి చక్కటి లైటింగ్, ఫ్యాన్స్ ఏర్పాటు చేశారు, బెడ్స్ కూడా ఏర్పాటు చేశారు. దానిలో భాగంగా సానా సతీష్ బాబు ఇప్పుడే ఫోన్లో మాట్లాడారు. ఎట్లా ఉంది హాస్టల్, ఎట్లా ఉంది దాని పరిస్థితిని అడిగారు. ఆయనకు వెంటనే తెలియజేశాం. ఇక్కడ ఇంకా బిల్డింగ్లో కొద్దిగా లోపాలు ఉన్నాయి, అవన్నీ సరి చేయాల్సి ఉంటుందని చెప్పారు. ఆయన అధికారులకు కూడా తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా ఈ స్కూల్ ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, పిల్లలందరికీ కూడా అభినందనలు తెలియజేశారు. మరొకసారి ఇటువంటి సేవా కార్యక్రమాలు చేస్తున్న సానా సతీష్ బాబు గారికి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నందుకు ఆఫీస్ ఇన్ఛార్జ్గా లక్ష్మణమూర్తి వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది. సేవతో పాటు వ్యక్తిత్వ వికాసం, ఉత్తమ నాయకత్వ లక్షణాలను అందించేది రోటరీ అని ఐపీడీజీ ట్రస్ట్ హాస్పిటల్ ఎండీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. రోటరీ గోల్డెన్ జూబ్లీ క్లబ్ సమావేశం డాక్టర్ మేడపాటి కృష్ణారెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి పాల్గొని రోటరీ అనే అంశంపై సుదీర్ఘంగా, విశ్లేషణాత్మకంగా, అద్భుతంగా ప్రసంగించారు. పెద్దాపురం ఇండస్ట్రియల్ పార్క్లో ల్యాబ్ నోవా మేనేజింగ్ డైరెక్టర్ తిరుమలశెట్టి సూరిబాబును సమావేశానికి క్లబ్ మెంబర్షిప్ కమిటీ చైర్మన్ తాళ్లూరు శ్రీనివాసరాజు పరిచయం చేయగా క్లబ్ సభ్యత్వ పిన్నును ఐపీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అందజేశారు. తిరుమలశెట్టి సూరిబాబును క్లబ్కు డాల్ఫిన్ హోటల్ అధినేత బదిరెడ్డి వెంకన్న సిఫార్సు చేశారు. అనంతరం సమావేశంలో ఐపీడీజీ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో రోటరీ సేవలను విస్తరింపజేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. పోలియో నిర్మూలన నిమిత్తం రోటరీ చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ శ్రీకాకుళం జిల్లా నుండి కృష్ణా జిల్లా వరకు సుమారు 1700 కిలోమీటర్ల సైకిల్ యాత్ర నిర్వహించానని అన్నారు. క్లబ్ కార్యదర్శి వడ్డాతి ఆదిత్య మాట్లాడుతూ ఈ నెల 22న వేళంగి గ్రామంలో డాక్టర్ బోండా వెంకన్నరావు పర్యవేక్షణలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ప్రముఖ వైద్యుల ఆధ్వర్యంలో బదిరెడ్డి వెంకన్న సౌజన్యంతో వైద్య శిబిరం కోఆర్డినేటర్ డాక్టర్ విఎన్వి సతీష్ నేతృత్వంలో 19 మంది ప్రముఖ వైద్యులు పాల్గొంటున్నారని అన్నారు. జిఎస్ఎల్ హాస్పిటల్ నుండి క్యాన్సర్ స్క్రీనింగ్ బస్సును కూడా ప్రజలు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ప్రజలందరూ ఈ వైద్య సేవలను సద్వినియోగపరచుకోవాలని విజ్ఞప్తి చేశారు. అదే రోజు మెగా రక్తదాన శిబిరం కూడా నిర్వహించబడుతుంది. కార్యక్రమంలో క్లబ్ కోశాధికారి నల్లమిల్లి మాచారెడ్డి, బ్లడ్ బ్యాంక్ చైర్మన్ డాక్టర్ సతీష్, రోటరీ వృద్ధాశ్రమ కమిటీ చైర్మన్ చూడిశెట్టి పద్దరాజు, రోటరీ వాటర్ ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ చెలికాని సూర్యారావు, క్లబ్ ఉపాధ్యక్షులు బదిరెడ్డి వెంకన్న,
ప్రముఖ న్యాయవాది నరహరిశెట్టి రవి, కృష్ణతో పాటు అధిక సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. అటువంటి సబ్జెక్టు మీదే మాట్లాడాలని నేను అనుకున్నాను. అండ్ నేను రోటరీలోకి రావడం ఈ కారణం ప్రాబ్లెస్ చేస్తాను. ఈ రోజు ఈ స్టేజ్ పైన ఎలా నుంచి మాట్లాడుతున్నట్టు ఆయనే కాదు, నాకు రోటరీకి ఇంట్రడ్యూస్ చేసి స్టడీ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ డెవలప్మెంట్ చేసింది, ప్రోత్సహించింది ఆయన. తర్వాత ఆయన గవర్నర్ ఇయర్లోనే నేను ప్రెసిడెంట్ చేశాను. అంటే 2007లో నేను రోటరీ జాయిన్ అయ్యి 2016 వరకు, అంటే 12 వరకు బాగానే ఉన్నాను. తర్వాత 12 నుంచి 16 వరకు చాలా స్తబ్దంగా ఉన్నాను. మళ్ళీ ఆయన గవర్నర్ అయ్యారని చెప్పి యాక్చువల్గా రోటరీకి కోడింగ్ జాయిన్ అవ్వాలి. తర్వాత ఆయన ఇప్పుడు పక్క క్లబ్కి వెళ్ళాలని చెప్పాను. పక్క క్లబ్కి వెళ్ళి అక్కడ జాయిన్ అవ్వడం జరిగింది. ఆయన గవర్నర్గా ఉన్నప్పుడు నేను మళ్ళీ ప్రెసిడెంట్గా స్టార్ట్ చేసిన నా సెకండ్ ఇన్నింగ్స్ రోటరీ. ఈ రోజు కార్యక్రమానికి మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ వై కళ్యాణ్ చక్రవర్తి గారి గురించి రెండు మాటలు చెప్పుకోవాలంటే, ఈ సంవత్సరం మన భారతదేశం తరఫున పోలియోకి అత్యధిక గ్రాంట్ ఇచ్చిన వ్యక్తి మన కళ్యాణ్ చక్రవర్తి. అదేవిధంగా పోలియో అవేర్నెస్ కార్యక్రమంలో భాగంగా 1500 కిలోమీటర్లు సైక్లింగ్ చేసి జనాలందరికీ పోలియో పట్ల అవగాహన, దాని ఇంపార్టెన్స్ తెలియజెప్పిన వ్యక్తి మన డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. అటువంటి వ్యక్తి ఈరోజు మన చీఫ్ గెస్ట్గా రావడం మన అందరి దృష్టం. ఆయన మన రోటరీ విధానాల గురించి, ఆయన రోటరీలో మన బాధ్యతల గురించి ఆయన మనకి ఈరోజు మన అనుభవాలన్నీ మనతో పంచుకుంటారు. అదేవిధంగా మనకి ఈ నెల 22వ తారీఖున వేరంగి గ్రామంలో మన రుటీన్ బదిలీ వెంకన్న గారి ఆధ్వర్యంలో మెగా హెల్త్ క్యాంప్ జరుగుతుంది. కాకినాడ నగర నియోజకవర్గంలో భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రక్రియ వేగంగా కొనసాగుతోందని ఎన్నికల నమోదు అధికారి కేటీ సుధాకర్ తెలిపారు. 2002 ఓటరు జాబితాను ప్రస్తుత ఓటర్ జాబితాతో అనుసంధానం చేస్తూ మ్యాపింగ్, డిజిటలైజేషన్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎస్ఐఆర్ కార్యక్రమం వివరాలను వెల్లడించారు. ఇంకెవరైనా ఇక్కడ ఈ ఫామ్స్ వాళ్ళకి రీచ్ అయినాయి మళ్ళీ వెనక్కి గనక మీరు ఇవ్వకపోతే దయచేసి వెంటనే ఇవ్వండి. అదేవిధంగా మీకు ఫామ్ అందకపోయినా కానీ మాకు తెలియజేసినా మీకు అది ఫామ్ అందజేసి మీకు మీ యొక్క సిగ్నేచరు తర్వాత ఫోటోగ్రాఫ్ తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది మాకు 79 మంది దాకా ఒక లిస్ట్ వచ్చింది. ఈ 79 మంది ఏంటంటే వాళ్ళ వివరాలు అడిగితే వాళ్ళు కోపగించుకొని ఫామ్ ఇచ్చి కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని కొట్టేసేసేయటం కానీ, లేకపోతే మేము ఇవ్వము అని చెప్పేసి కానీ రిజెక్ట్ చేసిన కేసులు ఒక 79 కేసుల దాకా మాకు వచ్చినాయి. కాబట్టి ఆ 79 కేసుల విషయం కూడా కన్సర్న్డ్ బిఎల్ఏలు ఎవరైతే ఉన్నారో ఆల్ పొలిటికల్ పార్టీస్ వాళ్ళకు కూడా మేము అందజేశాము, ఆ బిఎల్ఏలకు కూడా. కాబట్టి వాళ్ళకు కూడా మనం రిక్వెస్ట్ చేసి ఆ 79 కూడా మనకు వెనక్కి తీసుకురాగలిగితే మనం ఓటర్ లిస్టు మనం పక్కాగా మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకొని, ఇక్కడ ఎస్ఐఆర్ యొక్క ముఖ్య కాన్సెప్ట్ ఏంటంటే ఓటు హక్కు ఉన్న ఏ ఒక్క ఓటర్ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్ లిస్టులో వాళ్ళ పేరు ఉండాలి. ఓటు హక్కు లేని ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండటానికి వీల్లేదు. అంటే అర్హత కలిగిన వాళ్ళందరూ కూడా ఓటర్ లిస్టులో ఉండాలి, అర్హత లేని వాళ్ళు ఎవరు కూడా ఓటర్ లిస్టులో ఉండకూడదనే కాన్సెప్ట్ మీదనే ఈ ఎస్ఐఆర్ ప్యూరిఫికేషన్ అనేది జరుగుతూ ఉంది. కాబట్టి దీని విషయంలో అందరూ కూడా సహకరించవలసిందే కోరుతూ ఉన్నాము. అదేవిధంగా మీడియా పూర్వకంగా కోరేది ఏంటంటే ఈ వీళ్లకు అవగాహన కనుక పెంచుకొని మనకు ఏదైతే అన్మ్యాప్డ్ ఉన్నాయో, ఎనామలీస్ అంటే పేర్లు కరెక్షన్స్ ఉన్నాయో అవి కానీ, ఇంకా వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడకుండా వాళ్ళ దగ్గరే పెట్టుకుని ఉన్న ఫారాలు కానీ మనకు కనుక ఇచ్చినట్లయితే మనం ఇది సక్రమంగా 24వ తారీఖు కంప్లీట్ చేయడానికి చర్యలు తీసుకోబడుతున్నాయని మీడియా పూర్వకంగా తెలియజేస్తాం.
కాకినాడ రూరల్ నియోజకవర్గం కరప మండలం కోరిపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కాశీవారాహి అమ్మవారి ఆలయం వద్ద ఆషాఢ మాసం గుప్త నవరాత్రుల్లో భాగంగా 4వ రోజు అమ్మవారు కిరాత వారాహి అవతారంలో దర్శనమిచ్చారు. అమ్మవారు పెద్ద పెద్ద కొర్రలతో ఎర్రటి శరీరంతో కత్తి ముసలం రక్తపాత్రను ధరించి ఏనుగుపై స్వారీ చేస్తూ ఉంటారని ప్రతీతి. అమ్మవారిని దర్శించడం ఆదరించడం వల్ల నరఘోష శత్రు బాధల నుంచి రక్షిస్తుందనే నమ్మకంతో అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. శ్రీ కాశీవారాహి అమ్మవారి శక్తిపీఠం వద్ద 4వ రోజు ఆలయ అర్చకులు చెరుకూరి సుబ్బన్న ఆధ్వర్యంలో 1,00,000 పసుపు కొమ్మలతో 1,00,000 పూజ నిర్వహించారు. అదేవిధంగా శుక్రవారం సాయంత్రం అమ్మవారిని 3వ ఏపీఎస్పీ బెటాలియన్ కమాండెంట్ నవీన్ కుమార్ లక్ష్మీ దంపతులు దర్శించుకున్నారు. అమ్మవారి సన్నిధిలో బోనాలు కోలాటం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్త చిక్కాల దొరబాబు మాట్లాడుతూ వర్షాన్ని కూడా లెక్క చేయకుండా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారని, అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని అన్నారు. పూజ పొద్దునుంచి గత 3 గంటలుగా స్టార్ట్ అవుతుందండి. ఇవాళ పసుపు కుంకుమలండి, వాము, పొద్దున పూజ, సాయంత్రం మరి పూజ, ఈ క్రతువులన్నీ కరెక్ట్గా జరుగుతున్నాయండి. ఇంతటి వర్షంలో కూడా భక్తులు చూశారు కదా ఎలా అవుతున్నారు అనేది. అమ్మవారి కృపట అన్ని జరుగుతాయని. ఏదైనా సరే మన జిల్లాలో బాగా ఎక్కువ వర్షాధారం పంటలండి. వర్షంతో కూడా ప్రకృతి ఏంటంటే మన అన్ని ఊడు భూములు పంట ధాన్యంతో చదివినాయి. అటువంటి ధాన్యం పూజ కూడా ఉందండి. అలాగే నేనేమన్నానంటే అందరూ ఒక రోజు కాకుండా ఈ 9 రోజులు 5వ రోజు అంటే ఒక రోజు వస్తే చాలా ఇబ్బంది పడిపోతున్నాం కాబట్టి టైం చూసుకుని అందరూ వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకుంటారని అందరినీ కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. పిఠాపురంలో శృంగేరి శంకర మఠానికి చెందిన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో వారాహి అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు ఆలయ ఉత్తరాధికారి ఇంద్రగంటి గోపాలకృష్ణ శర్మ ఆధ్వర్యంలో ఘనంగా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా శివాల 4వ రోజున మహాలక్ష్మి అమ్మవారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష అభిషేకాలు అర్చనలను ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ, కోట జగన్నాథ శర్మ ఘనంగా జరిపారు. దివ్యాలంకరణ గావించారు. అలాగే వారాహి అమ్మవారికి పాలతో సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించారు. ప్రత్యేక పూజలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవార్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కోట సత్యనారాయణ శర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో వేములూరి రాజ్ కుమార్, దూళ్ల అయ్యన్న, తోట ఏడుకొండలు, నారాయణ తదితరులు పాల్గొన్నారు. శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో ఆషాఢ మాసం ప్రారంభమయ్యి పాడ్యమి నుండి దశమి వరకు జరుగుతున్నటువంటి ఆషాఢ నవరాత్రుల్లో వారాహి నవరాత్రుల్లో చతుర్థ దివసము 4వ రోజు ఈరోజు అమ్మవారి యొక్క శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క జన్మ నక్షత్రముని పురస్కరించుకుని పూర్వ పల్గుని నక్షత్రమును పురస్కరించుకుని అమ్మవారికి విశేషముగా క్షీర సుగంధ ద్రవ్యములతో అభిషేకము, అలంకరణ, అర్చన జరిగిన తర్వాత వారాహి అమ్మవారికి గోక్షీర సుగంధ్రవ్యోదక అభిషేకములు, సహస్రనామార్చనములు, చతుర్వేద స్వస్తి, నీరాజన మంత్ర పుష్పములు, ప్రసాద వితరణ కార్యక్రమము అత్యంత అద్భుతంగా శృంగేరి శంకరమఠం శ్రీ మహాలక్ష్మి దేవాలయంలో జరుగుతున్నది. శుభం భూయాత్. కాకినాడ రూరల్ మండలం రమణీయపేట గ్రామం రాయుడుపాలెంలో గల శ్రీహిం పీఠంలో శ్రీ వారాహి నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాలలో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హోమాలు శాస్త్రోక్తంగా జరిపిస్తున్నట్లు పీఠం వ్యవస్థాపకులు ఈశ్వర్ దత్త తెలిపారు. ఆషాఢ గుప్త నవరాత్రుల సందర్భంగా రమణీయపేటలో ఉన్న హ్రీం పీఠంలో ఈ సందర్భంగా వారాహి నవరాత్రుల్లో భాగంగా బృహత్వ వారాహి అలంకరణలో భక్తులకు విశేషంగా దర్శనమిచ్చారు. శక్తిమై భూదేవి స్వరూపిణి లలిత త్రిపుర సుందరి దేవి సైన్యాధిపతిగా వర్ణించబడిన శ్రీ వారాహి అమ్మవారిని ఆషాఢ గుప్త నవరాత్రుల్లో పూజించడం వల్ల భక్తులకు అపారమైన ఆధ్యాత్మిక శక్తి, ధైర్యం, శత్రు సంహార శక్తి, కోర్టు వివాదాలు మరియు ఆస్తి తగాదాల పరిష్కారం వంటి అనేక కళ్యాణకర ఫలితాలు కలుగుతాయని ఈశ్వర్నాథ్ గురువు పేర్కొన్నారు. ఈ మహోత్సవంలో భాగంగా మఖ నక్షత్రం సందర్భంగా విశేష పసుపు కొమ్మల పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారి కృపాకటాక్షాలు పొందారు. అనంతరం అన్నప్రసాదాన్ని స్వీకరించారు. యువకుడు కాదా రాజేష్ ఘర్షణలో మృతి చెందడం చాలా బాధాకరమని రాజేష్ కుటుంబానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ అన్ని విధాలుగా అండగా ఉంటారని జనసేన పార్టీ యు కొత్తపల్లి మండలాధ్యక్షుడు రావు అక్షయ్ పేర్కొన్నారు. 3 రోజుల క్రితం యు కొత్తపల్లి మండలం మూలపేటకు చెందిన యువకుడు కాదా రాజేష్ హత్య కాబడ్డాడు. ఈ నేపథ్యంలో కాదా రాజేష్ కుటుంబాన్ని రావు అక్షయ్ పరామర్శించారు. అతని కుటుంబ సభ్యులను ఓదార్చారు. మరి కాదా రాకేష్ అన్న అబ్బాయి పెదపూడి మండలం అక్కడ రామేశ్వరం గ్రామం అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఆ అబ్బాయి నివాసం. మరి ఇక్కడ ఈ ఊరు అమ్మమ్మ గారు ఊరు. వాళ్ళ చిన్నమ్మమ్మ గారు చనిపోవడంతో ఈ ఊరు రావడం జరిగింది. ఇక్కడ మరి అనుకోని సంఘటనలో చాలా దురదృష్టంగా మరి అబ్బాయి ప్రాణాలు కోల్పోవడం మా అందరికీ కూడా చాలా బాధాకరం. మరి వారి కుటుంబ సభ్యుల్ని కలిసినప్పుడు ఎంతో బాధాకరమైన కొన్ని విషయాలు మాతో వారు పంచుకోవడం జరిగింది. మరి 6 తారీఖు అమ్మాయి ఎవరో బయటికి
మెడిసిన్స్ ఏవో తీసుకురావడానికని వెళ్తే ఎవరో చేయి పట్టుకుని ఇబ్బంది పెట్టినట్టుగా మా దృష్టికి తీసుకురావడం జరిగింది. అందులో భాగంగానే ఈ ఘర్షణ జరిగినట్టు వారందరూ తెలియజేశారు. మరి వాళ్ళందరూ కాకుండా మూలపేటకు సంబంధించిన పెద్దలందరూ కూడా మరి ఇలాంటి ఆకతాయి కార్యక్రమాలు చాలా ఎక్కువైపోయినాయి. సాయంకాలం మాటలు స్కూల్ నుంచి వచ్చే పిల్లల్ని కొన్ని మంది ఇబ్బంది పడుతున్నారు మూలపేటలో ఆకతాయిలు అని చెప్పి మరి ఇప్పుడు వీరందరూ చెప్తా ఉన్నారు. మరి తప్పకుండా పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి విషయాలను ఎప్పుడూ కూడా టాలరేట్ చేయరు. మరి ఇలాంటి విషయాలు ఎక్కడైనా సంఘటనలు జరిగినప్పుడు కూడా మరి చాలాసార్లు పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించడం జరిగింది. 0 టాలరెన్స్తో మేము చూస్తాము, ఇలాంటివన్నీ మేము ఉపేక్షించమని చెప్పడం జరిగింది. మరి ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి దృష్టికి మరి వెళ్ళడం జరిగింది. ఆయన ఇప్పటికే ఎస్పీ గారితో పోలీస్ డిపార్ట్మెంట్ వారితో ఆల్రెడీ మాట్లాడడం జరిగింది. ఖచ్చితంగా మేము కూడా ఈ విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్తాం. మూలపేటే కాదు, కొత్తపల్లి మండలం అంతా కూడా ఇలాంటివి ఎక్కడైనా జరిగినా కూడా ఉపేక్షించకుండా పోలీసు వారికి కూడా మేము జనసేన తరపున కూడా వారికి సహకరించి ఇలాంటి వారు ఎవరైనా కూడా ఉంటే ఖచ్చితంగా మా వంతు పాత్ర కూడా మేము పోషించి సురక్షితమైన మూలపేట, సురక్షితమైన కొత్తపల్లి మండలం నిర్మించడానికి మా వంతు మేము పాత్ర పోషిస్తాం. తప్పకుండా ఆ కుటుంబానికి న్యాయం జరిగేలాగా మరి తప్పు చేసిన వారికి కఠినమైన శిక్ష పడేలాగా పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఖచ్చితంగా జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ మరి సెలవు తీసుకుంటాం. నకిలీ ఎస్టీ ఎరుకుల ధృవీకరణ పత్రాలు రద్దు చేసి నిజమైన ఎరుకుల జాతికి న్యాయం చేయాలని కోరుతూ ఎస్టీ ఎరుకుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో కాకినాడ రెవెన్యూ డివిజన్ కార్యాలయం ఎదుట నాయకులు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా జేఏసీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగడాల వెంకటరమణ, అమలదాసు నూకరాజులు మాట్లాడుతూ కాకినాడ జిల్లాలో పిఠాపురం, కాకినాడ సిటీ, తాళరేవు, గొల్లపాలెం, కాజులూరు, ఏలేశ్వరం తదితర మండలాల్లో కావాడి, మాణిక్యం, మన్నె, బండి, పెండ్ర, పిండాల, చప్పిడి, ఆసనాల, కూళ, శీలం, అంబటి తదితర ఇంటి పేర్ల గలవారు తాము ఎరుకుల జాతి అని అధికారులకు తప్పుడు నివేదికలు సమర్పించి ఎస్టీ ఎరుకుల ధృవీకరణ పత్రాలు పొంది అసలైన ఎరుకుల కులస్తులకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత తహసీల్దార్లకు ఫిర్యాదులు చేసినప్పటికీ న్యాయం జరగలేదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న ఎస్టీ ఎరుకుల జాతి వారితో ఎటువంటి బంధుత్వాలు కానీ సంబంధాలు కానీ లేని వారికి ఏ విధంగా ఎస్టీ ఎరుకుల ధృవీకరణ పత్రాలు ఇస్తారని ప్రశ్నించారు. ఇటువంటి నకిలీ ధృవీకరణ పత్రాలు మంజూరు ద్వారా నిజమైన ఎస్టీ ఎరుకులమైన తాము సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా తీవ్రంగా నష్టపోతున్నామని వాపోయారు. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు స్పందించి నకిలీ ఎస్టీ ఎరుకుల ధృవీకరణ పత్రాలు మంజూరుపై సమగ్ర దర్యాప్తు చేయించి నిజమైన ఎస్టీ ఎరుకుల జాతికి న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నేదూరి ఆదినారాయణ, వివిధ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈ పరిమితుల వాళ్ళు మా ఎరుకుల సర్టిఫికెట్ పొంది రాజకీయంగా వాళ్ళు లబ్ధి పొందుతూ, అదే కాకుండా మా ఉద్యోగాలకి, మా యొక్క వచ్చే నిధులకి, మాకు వచ్చే ఫండ్స్కి మొత్తం అన్నింటికి అడ్డుపడతా వాళ్ళు మా నిధులు ఆక్రమించి మా యొక్క విధి విధానాన్ని వాళ్ళు దోచుకుంటా మా మీదే తిరగబడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అది కాకుండా వాళ్ళు వేరే కులం నుంచి తీసుకున్నా మాకు ఇబ్బంది లేదు. ఎరుకులనే కులం నుంచి తీసుకోకుండా వాళ్ళ కులాన్ని పెట్టుకుని వేరే కులం నుంచి వాళ్ళు ఎస్టీని తీసుకుని మాకు ఏ ఇబ్బంది లేకుండా మా ఎరుకులని మా కులం మీద పడి మమ్మల్ని ఇబ్బందులు పెడుతూ మా మీదే పోరాటాలు చేస్తూ మా మీదే ఇబ్బందులు పాలు చేస్తున్నారు. కాబట్టి మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారు, మన ఆర్డీఓ గారు, మా ఎంఆర్ఓ గారు మొత్తం అందరూ కలిపి దీని మీద స్పందించి మాకు ఇప్పటికైనా న్యాయం చేస్తారని కోరుకుంటూ 10-15 సంవత్సరాల మట్టు కూడా అనేకమైన కంప్లైంట్ల శాతం జరుగుతున్నది. కానీ ఇప్పటి వరకు కూడా పూర్తి ఎంక్వైరీ చేసి దాంట్లో అరికడతం లేదండి. అధికారులు చూసినట్టుగానే పోతున్నారు. మరి ఎంత శాతం మాకు తెలియదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మరి ఆర్ఐ గారు, ఎంఆర్ఓ గారు, అలాగే ఈఆర్ఓ గారు, తహసీల్దార్ గారు, ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, అలాగే జిల్లా అధికారి అయినటువంటి కలెక్టర్ గారు దీని మీద స్పందించి పూర్తి ఎంక్వైరీ చేసి ఎస్టీ కులానికి చెందిన ఎరుకుల వాళ్ళకి తగిన న్యాయం చేయాలని మేము కోరుతున్నామండి. అలాగే విద్యాపరంగా, రాజకీయ పరంగా కూడా మేము నష్టపోతున్నాం. మేము అనేకమైన ఇబ్బందులు పడుతున్నాం. మేము ఈ యొక్క ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం. కానీ మాకు ఎటువంటి స్పందన లేదు. మా మీద అనేక కులాస్తులు మేము వాళ్ళ మీద కంప్లైంట్లు చేస్తున్నామని మా మీద కొట్టడానికి వాళ్ళు అనేకమైన హత్యా ప్రయత్నాలు కూడా చేయడానికి కూడా సిద్ధపడుతున్నారు. అంతే కాబట్టి పూర్తి ఎంక్వైరీ చేసి దీనికి పోలీసు వారికి కూడా తగిన చర్య న్యాయం చేయాలని, చట్టపరంగా అన్ని చర్యలు చేపట్టాలని, ఈ దినం నుంచి కూడా మా ఎస్టీ వాళ్ళకి తగిన రక్షణ కల్పించాలని ఈ కాకినాడలో నుంచి మేము కోరి ప్రార్థిస్తున్నాము. మరి మహనీయులు అంబేద్కర్ గారు ఇచ్చిన రిజర్వేషన్లు, ఆ యొక్క ఫలాలను మాకు రాకుండా, మాకు అందనివ్వకుండా మరి దొంగ సర్టిఫికేట్లు తీసుకుని వీరు లబ్ధి పొందుతున్నారు.
దానివల్ల మా ఎరుకుల జాతి చాలా మరి అణగారిపోయి మరి జీవించడానికి మరి రిజర్వేషన్ ఫలాలు పొందుకోవడానికి ఎటువంటి అవకాశం లేకుండా పోతుంది. అధికారులు ఇప్పటికైనా స్పందించి మరి దీని మీద తగిన విచారణ చేసి ఒక ఎస్టీ ఎరుకుల క్యాస్ట్ సర్టిఫికేట్ ఇవ్వాలంటే దానికి విఆర్ఓ గారు అదేవిధంగా ఆర్ఐ గారు వీరు గ్రామంలో వచ్చి వంశవృక్షం 54 షెడ్యూల్ ఫారాలు పూర్తి చేసి ఆ యొక్క మధ్యవర్తుల రిపోర్టు తీసుకుని తదుపరి మరి తహసీల్దార్ గారి దగ్గరికి సర్టిఫికేట్ ఇష్యూ అయ్యింది. ఇప్పుడు సచివాలయాలు వచ్చిన తర్వాత మరి సరైన అవగాహన లోపం ఏంటో తెలియట్లేదు. మరి అంతంత మాత్రాన్నే విచారణ చేపట్టి ఈ ఫేక్ సర్టిఫికేట్లు విపరీతంగా కాకినాడ జిల్లాలో మరి తుని, కాకినాడ, పిఠాపురం, ఏలేశ్వరం, కాజులూరు మండలం తర్వాత మండలాల్లో మరి విపరీతంగా ఫేక్ సర్టిఫికేట్లు వస్తున్నాయి. వీటిని వెంటనే రద్దు చేయమని మరి ఈరోజు ఆర్డీఓ గారిని మేమందరం కూడా వచ్చి ఆయనకి వివరించడం జరిగింది. కాకినాడ నగరంలో స్వల్ప వర్షానికి ప్రధాన రహదారులు, కాలనీలు నీట మునిగిపోతున్నాయని సిపిఎం నాయకులు పలివెల వీరబాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలో వర్షపు నీటి పారుదల వ్యవస్థ సక్రమంగా లేకపోవడం, డ్రైనేజీలు పూడుకుపోవడం, కాలువల నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా ప్రతి వర్షకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు. చిన్నపాటి వర్షం కురిసిన లోతట్టు ప్రాంతాలు జలమయమై ఇళ్లలోకి నీరు చేరుతుండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రధాన రహదారులపై నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలుగుతోందని, విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. పలు ప్రాంతాల్లో డ్రైనేజీ నీరు వర్షపు నీటితో కలిసి రోడ్లపై ప్రవహించడం వల్ల పారిశుద్ధ్య సమస్యలు తలెత్తి ప్రజారోగ్యానికి ముప్పు ఏర్పడుతోందన్నారు. వర్షాకాలం ప్రారంభమైనప్పటికీ ముందస్తు చర్యలు చేపట్టడంలో నగరపాలక సంస్థ విఫలమైందని వీరబాబు ఆరోపించారు. వెంటనే డ్రైనేజీలు, కాలువలను శుభ్రపరిచి నీరు నిలిచే ప్రాంతాలను గుర్తించి శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కాకినాడ నగరాన్ని ముంపు సమస్య నుంచి గట్టెక్కించేలా సమగ్ర ప్రణాళికతో ప్రభుత్వం, నగరపాలక సంస్థలు పనిచేయాలని ఆయన కోరారు. పటిష్టమైనటువంటి యంత్రాంగంతో ఈ కాకినాడ నగరంలో ముంపును అరికట్టాలి. జగన్నాథపురం ఏరియాలో అనేక ప్రాంతాల్లో ముంపు బారిన పడుతున్నాయి కొద్దిపాటి వర్షానికి. ఇంతకుముందు సినిమా రోడ్డు, ముఖ్యంగా మున్సిపల్ కార్యాలయమే వెంటనే ముప్పుకు గురవుద్ది ఒక అరగంట వర్షం కురిస్తే. ఇప్పుడు తాజాగా కాకినాడ మెయిన్ రోడ్డు, మసీద్ సెంటర్ టర్నింగ్ కానీ, వినాయకుడి గుడి ఏరియా కానీ, M&M షోరూమ్ కానీ, ఇలాంటి ప్రాంతాలన్నీ కూడా మెయిన్ రోడ్లో కూడా ముంపు ఉంటుంది. ఆ నీళ్లు పోవడానికి ఎక్కువ సమయం పడుతుంది. ఇది పరిష్కారం కావాలన్నట్లయితే యుద్ధ ప్రాతిపదికన కాకినాడ నగరంలో మెయిన్ డ్రైన్లు, ప్రధాన డ్రైన్లు అన్ని కూడా పూడికి తీసి ఆ పూడికను అక్కడ ఉంచకుండా మళ్ళీ డంపింగ్ యార్డ్కి తరలించాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఇప్పటికైనా ఈ రోజు కురిసిన వర్షాన్ని దృష్టిలో పెట్టుకున్న అధికార యంత్రాంగం ప్రత్యేకంగా టీములు ఏర్పాటు చేసి యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకుని పూడిక తీయడం ద్వారా కాకినాడ నగరంలో ముంపు అరికట్టాలని కోరుతున్నాం. ఈ మెయిన్ డ్రైన్స్ నుంచి సముద్రానికి వెళ్ళి అవుట్లెట్ల దగ్గర కొన్ని రకాల ఎక్విప్మెంట్ బిగించారు. అక్కడ కరెంటుతో కూడా నడిచేటువంటి యంత్రాలు పెట్టినా ఆ యంత్రాలన్నీ కూడా ఆగిపోయినాయి. చాలా కాలం నుంచి రిపేర్ చేయడం లేదు. అదేవిధంగా చెత్త తీసుకెళ్లే వాహనాలు కూడా పెద్ద ఎత్తున రిపేర్లు ఉన్నాయి. కొన్ని వాహనాలు మాత్రమే షిఫ్ట్ల వారీగా డ్యూటీలు వేసుకుంటూ జరుగుతున్నాయి. అందువల్ల పారిశుద్ధ్యంలో ముఖ్యమైనది డ్రైన్ క్లీనింగ్. ఈ యొక్క వారం రోజుల్లో యుద్ధ ప్రాతిపదికన డ్రైన్స్ అన్ని పూడిగా తీయించి కాకినాడ నగరాన్ని ముంపు బారి నుంచి అరికట్టాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సమాజంలో ఇబ్బందులు పడుతున్న మహిళల అభ్యున్నతికి మహిళా రక్షణ సేవా సొసైటీ తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని మహిళా రక్షణ సేవా సొసైటీ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామ పేర్కొన్నారు. కాకినాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళా రక్షణ సేవా సొసైటీ సభ్యులు గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రాయవరపు సత్యభామను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాలు కప్పి పూల మొక్కను బహుకరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఇటీవల మరణించిన ప్రముఖ గాయని ఎస్ జానకి సంతాప కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా రక్షణ సేవా సొసైటీ సభ్యులు గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ సత్యభామ పాల్గొని ఎస్ జానకి చిత్రపటానికి పుష్పాంజలిని ఘటించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ సత్యభామ మాట్లాడుతూ వేలాది మధుర గీతాలు ఆలపించిన ఎస్ జానకి చిరస్మరణీయురాలు అన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా రక్షణ సేవా సొసైటీ ప్రెసిడెంట్ కె దుర్గాభవాని, సెక్రటరీ కడియాల రమణమ్మ, వైస్ ప్రెసిడెంట్ కడియాల లీలాకుమారి, ట్రెజరర్ శీలం సత్య, సభ్యులు కడియాల లక్ష్మి, నల్లా లక్ష్మి, కె రత్నశ్రీ, వరలక్ష్మి, సుందరి తదితరులు పాల్గొన్నారు. బయటికి రండి, ధైర్యంగా రండి, మీ యొక్క విలువల్ని కాపాడుకునే పరిస్థితిలో మీరు ఉండాలి, బయటికి రావాలి. ప్రతి మహిళ కూడా చదువుకోవాలి, చదువుకున్నాక వాళ్ళ యొక్క విలువ విజ్ఞానాన్ని చదువులో చూపించాలి అని ఒక ఆదేశాన్ని ఆవిడ అందరికీ చెప్పారు. అలాంటి మహానోత వ్యక్తి కొన్ని వేల పాటలు ఆవిడ గళ్ళలోంచి విని ఈరోజు ప్రతి చోట కూడా ఆ మహిళ యొక్క గొంతుకు మనం లేకపోయినప్పటికీ మన మధ్యలో వింటున్నామంటే ఆ మహోన్నత వ్యక్తిని తెలుసుకోవాల్సిన ఎంతైనా అవసరం ఉంది. ప్రతి మహిళ కూడా ఆవిడ చూసి నేర్చుకోవాల్సిన విషయం అయితే ఉంది. ఈరోజు మన మధ్యలో లేకపోయినా ఆవిడ మన మహిళలందరం కూడా ఆవిడ నివాళులు అర్పిస్తూ ఆవిడకి జ్ఞాపకాన్ని, ఆవిడ పాటల్ని, ఆవిడ చెప్తున్నటువంటి సందేశాన్ని కూడా ప్రతి ఒక్కరు విని
మాకు మా పిల్లలకి అందరికీ కూడా ఉన్నతమైన ఆశయాలతో ఉన్న మహిళకి మేము ప్రగాఢ సానుభూతిని తెలియజేసుకుంటూ ఇవాళ అర్పిస్తూ నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా భావించాలి. సేవ అనేది భగవంతుడు ఇచ్చిన వరం. ఇలాంటి సేవా కార్యక్రమాలకి అందరూ కూడా నేనుంటూ ఉన్నాను, నేను కూడా నాకు తగిన సహాయం చేస్తాను, నేను ఏదో చేయాలని తప్పంతో మహిళలందరూ ఈరోజు వాళ్ళ మనసులో వాళ్ళ మాటలు విన్నాము. నిజంగా కాకినాడలో ఇలాంటి సొసైటీని ఏర్పాటు చేసినటువంటి భవానీకి అభినందన తెలియజేసుకుంటూ, అలాగే సెక్రటరీ, జనరల్ సెక్రటరీ, వాళ్ళకి ఏదైతే కమిటీ ఉందో కమిటీని అందరికీ అభినందన తెలియజేసుకుంటూ దినదిన ప్రవర్ధమానంగా ఈ సొసైటీ ముందుకెళ్ళాలి. వాళ్ళకి ఎలాంటి అవకాశం అవసరాలు కావాలన్నా కూడా వాళ్ళ యొక్క గౌరవ లక్ష్యాలుగా నేను ముందుంటా అని తెలియజేసుకుంటూ, వారికి ప్రత్యేకంగా ప్రతి నెల కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నా వంతు సహాయశాఖలు అందిస్తూ మన కాకినాడే కాకుండా చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ సొసైటీ యొక్క సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేసుకుంటూ 16 ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రఖ్యాత వివేకానంద పార్క్ నిర్వహణ, అభివృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, లైటింగ్, టాయిలెట్ సౌకర్యాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయని పౌర సంక్షేమ సంఘం ఆందోళన వ్యక్తం చేసింది. విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ తరహాలో పీపీపీ పద్ధతిగా పార్కును నిర్వహణ చేయడం కోసం ఉద్దేశ్యపూర్వకంగా నిర్లక్ష్యం చేస్తున్నారన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడిందన్నారు. పార్క్ నలువైపులా రక్షణ ప్రహారీ లేకుండా పడమర వైపున ఫెన్సింగ్ కొనసాగించడం వలన అక్కడి ప్రైవేట్ హోటల్, కళాక్షేత్రం, సైన్స్ సెంటర్, వాటర్ వర్క్స్ కు మార్గాలుగా ప్రైవేట్ గేట్లు పెట్టడం తగదన్నారు. ఈ పార్కుకి పడమర వైపున గోదావరి కళాక్షేత్రం ఉంది, పక్కన హోటల్ ఉంది. ఇక్కడ మద్యం కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి, రాత్రిపూట పేకాటలు కూడా జరుగుతూ ఉన్నాయి. తర్వాత విందులు వినోదాలు కూడా ఇక్కడికి వచ్చి చక్కగా ఎంజాయ్ చేస్తున్న వాతావరణం ఉంది. ఇటువైపు ప్రహారీ కూడా నిర్మాణం లేదు, ఎక్కడికక్కడ గేట్లు తెరిచి ఉంచేటువంటి వాతావరణం ఉంది. ఈ హోటల్ కోసం ఈ పార్క్ ఉందా, ఈ పార్కు కోసం హోటల్ పెట్టారా అనేటువంటిది ఎవరికి అర్థం కానటువంటి వాతావరణం. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి కాకినాడ నగరపాలక సంస్థ వారు తక్షణమే దీనికి ప్రహారీ గోడ నిర్మాణాన్ని పూర్తిగా చేయించాల్సినటువంటి అవసరం ఉంది. రెండే రెండు దారులు, ఒకటి పశువులాసుపత్రి వైపు ఒక రోడ్డు, అదేవిధంగా ఇటువైపు జవహర్ వీధిలో ఒక గేటు. ఈ 2 గేట్లు ప్రధానంగా ఉండాలి తప్ప మిగతా గేట్లన్నీ కూడా బంద్ చేసి దీని నిర్వహణ ఉంచేటట్టు వాతావరణం ఉండాలి. అలా లేకపోతే అసాంఘిక శక్తులకి నిలయంగా తయారవుతుంది. ఇది 3వ కంటికి జనాలకు తెలియకుండా ఇక్కడ వ్యవహారం అంతా కూడా నడిచిపోతూ ఉంది. కాబట్టి దీన్ని నియంత్రణ చేయాలని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఈ యొక్క పార్కుకి రావడం, కమిషనర్ గారు రావడం కూడా జరిగింది. కాబట్టి ఈ విషయాలు వారి దృష్టికి వచ్చేయలేదో తెలీదు, మేము తీసుకొస్తున్నాం. కాబట్టి తక్షణ చర్యలు మీరు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఈ పార్కులో ఎండు కొమ్మలు కానీ చెత్తలు కానీ నెలల తరబడి ఎక్కడ పడితే అక్కడ ఉంచేస్తూ ఉన్నారు. వాటి తొలగించేటువంటి ప్రక్రియలు జరగడం లేదు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళకి నెలల తరబడి జీతాలు లేవు. పారిశుధ్య కార్మికులకి సంబంధించి దాదాపుగా 5 నెలల్లో, 6 నెలల్లో, 8 నెలల్లో జీతాలు లేవనేటువంటి విషయం వారి ద్వారాగా తెలుస్తూ ఉంది. ఈ రకంగా సిబ్బందికి జీతాలు లేకుండా పార్కు నిర్వహణ చేయడం అంటే చాలా దురదృష్టకరమైనటువంటి వాతావరణం. ఈ పార్కులో స్మార్ట్ సిటీ ఏర్పాటు అయినప్పుడు అద్భుతమైనటువంటి లైటింగ్ ఉండేది. ఇప్పుడు లైటింగ్ లేకుండా కీనీళ్ళలో తయారవుతుంది. కొద్దిసేపు అయితే లైటింగ్ తగ్గిపోయి కీనీళ్ళలో మెళ్ళ గొలుసులు, చైనింగ్లు ఎవరైనా లాక్కుపోయినా, సెల్ ఫోన్లు పారిపోయినా ఏమీ చేసేటటువంటి పరిస్థితి ఉండదు. ఇక్కడ సీసీ కెమెరాల నిఘా లేదు, లైటింగ్ నిర్వహణ లేదు. ప్రతిష్టాత్మకమైనటువంటి వివేకానంద పార్కుని ఈ రకంగా చేయడం అనేటువంటిది చాలా విచారకరం. స్వామి వివేకానంద విగ్రహం దగ్గర కరోనా టైంలో ఆ యొక్క ఫ్లడ్ లైట్లు పోతే 2 ట్యూబ్ లైట్లు వేశారు. మళ్ళీ 12 లక్షల రూపాయలు ఖరీదు చేసి ఆ విగ్రహానికి కనీసం 2 ఫ్లడ్ లైట్లు కూడా ఏర్పాటు చేసేటువంటి దిక్కులు ఎక్కడికి తయారైంది. కాబట్టి తక్షణ చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం, నగరపాలక సంస్థని డిమాండ్ చేస్తున్నాం. చర్యలు తీసుకున్నట్లయితే కనుక దీని మీద ధర్నా కార్యక్రమాన్ని కార్పొరేషన్ కార్యాలయం దగ్గర చేపడతామని కూడా తెలియజేసుకుంటాం. ఈ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్రాన్ని చెత్త సమస్య నుండి శాశ్వతంగా విముక్తి చేయడమే లక్ష్యంగా స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ను ప్రారంభించిన సీఎం నారా చంద్రబాబు నాయుడు. విభిన్న ప్రతిభావంతుల ప్రత్యేక గ్రీవెన్స్ కు విశేష స్పందన. అర్జీలను స్వీకరించిన జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన కార్పొరేషన్ అధికారులు. ప్రధాన డ్రైనేజ్లను పరిశీలించిన కమిషనర్ సత్యనారాయణ. స్వర్గీయ ఎస్వి రంగారావుకు భారతరత్న ప్రకటించాలి. కాపు సద్భావన సంఘం నాయకులు డిమాండ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.